హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవి పామిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనెక్కడికొచ్చానో, ఎందుకొచ్చానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. నేను చాలా సార్లయితే ఇక్కడికొచ్చాను. మీరు చూసారండి. ఇప్పుడు నేనెందుకొచ్చానో కూడా మీకు అర్థమైపోయింది కదా! నేనైతే క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఇక్కడ అందరూ గూడా మహిళలే ఉన్నారండి. అందరూ ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు. వీళ్ళందరికీ నేను చీరలు పంచడానికైతే వచ్చాను. నేను ప్రతి సంవత్సరము అమ్మతో ఇప్పిస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళ కోసమైతే స్నాక్స్ గూడా తీసుకుందామనేసి ఇక్కడ సమోసా సెంటర్‌కైతే వచ్చానండి. జిలేబీ అడిగాను. బెల్లం జిలేబీ. బెల్లంది లేదు, చక్కెరదుందన్నారు. అందుకే అక్కడ పెద్దవాళ్ళు గదా అందరూ ఉండేది. చక్కెరొద్దు, బెల్లమైతే మంచిదనేసి అడిగితే లేదన్నారు. అందుకే నేను ఇంకా సమోసా అయితే తీసుకుంటున్నాను. అది వేడిగా ఉందో లేదో అని గూడా అమ్మ అంటుంటే చూశాను. ఇక వేడిగానే ఉంది. అప్పుడప్పుడే వేశారనమాట. ఇంకా నేనైతే ఒక 20 వరకు తీసుకున్నాను. అక్కడ అంతమందే ఉన్నారు కాబట్టి. ఇంకా సమోసా తీసుకున్నాను. అమ్మ అయితే అతనితో ఇక్కడ అవేగ్దే అంటోందనమాట. అంటే ఇంకొకటివ్వు అని చెప్తోంది. అతనితో నవ్వుకుంటూ ఎందుకిస్తారు వాళ్ళు ఇంకొకటనేసి నవ్వుకుంటూ వచ్చేసాను అక్కడి నుంచి. ఇంకా నేనైతే చూడండి శారీస్ తీసుకొనెళ్తున్నాను లోపలికి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ నన్ను చూస్తూనే ఎంత ఆనందపడిపోయారంటే, నాకైతే కళ్ళల్లో నీళ్ళొచ్చాయండి. వాళ్ళలా ఆప్యాయంగా మాట్లాడుతుంటే. వాళ్ళంటున్నారు, "అమ్మ నువ్వొస్తావని మాకు తెలుసు. క్రిస్మస్ పండగొస్తాంది గదా! నువ్వెప్పుడొస్తావా అని మేము చూస్తున్నాము. తప్పకుండా అమ్మొస్తది. మనకి బాక్సులిచ్చింది గదా! అప్పుడు. మనకి ఫుడ్డు పెడుతూ ఉంటది గదా! అప్పుడప్పుడు వస్తా ఉంటది. మేమనుకున్నామమ్మా నువ్వు తప్పకుండా వస్తావనేసి" అని అంటుంటే నాకైతే ఎంత సంతోషం అనిపిచ్చిందో అది. అలాగే వాళ్ళు ఇంకా ఒక మాట చెప్పారు. నేను ఇంతకు ముందైతే బాక్సులనమాట స్టీల్ బాక్సెస్ నేను ఇచ్చాను వాళ్ళకి. అంటే నేను ఫుడ్డు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ బాక్సుల్లో కర్రీస్ ఏపిచ్చుకునేవాళ్ళనమాట. అవి యూజ్ అండ్ త్రో ఉంటాయి గదా! అలాంటి బాక్సులు, అలాగే ప్లాస్టిక్‌వి అవి అలాంటివే యూజ్ చేస్తూ ఉన్నారనమాట. మనం వేడి వేడిగా పప్పు, రసం ఇలా కూరలిచ్చినప్పుడు అది అలాగే వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా సాయంత్రం వరకైనా గూడా ఆ బాక్సులను అలాగే స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళనమాట. అది నేను చూశాను. ఇది వాళ్ళకి హెల్త్‌కు పెద్దవాళ్ళు గదా! ముసలివాళ్ళు. వాళ్ళకి హెల్త్‌కి మంచిది కాదిది. ఎవరికైనా మంచిది కాదు. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి మంచిది కాదనే ఉద్దేశ్యంతో నేను వాళ్ళకి ఒక్కొక్కరికి 2 పప్పుకు, రసంకి స్టీల్ బాక్సులైతే ఇచ్చాను వాళ్ళకి. క్యారీ బాక్సులు. అవి వాళ్ళకి పంచినప్పుడు "చాలా మంచి పని చేశావమ్మా. మేమవి బాక్సులు రోజు ఏపిచ్చుకున్నప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావమ్మా" అని వాళ్ళంటుంటే నాకెంత సంతోషం అనిపిచ్చిందో. అంటే మనం ఉపయోగపడేది వాళ్ళు రోజు మనల్ని తలుచుకునేది నేనిచ్చాను కదా! అని నాకు చాలా సంతోషం అనిపిచ్చిందండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందము. నేనొస్తానా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారే అది ఇంకా నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. నేనిలా అంటే మన దగ్గర ఉన్నంతలో నేను సహాయం చేస్తున్నాను. నేనైతే ఎక్కువ డబ్బు ఉన్నదాన్నయితే కాదు. నేను గూడా పని చేసుకుంటూ ఉండేదాన్ని. నా దగ్గర ఉన్న దాంట్లో నేను రూ. 10 ఉంటే ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టాలనే ఉద్దేశ్యంతో నేను వాళ్ళకైతే ఈ చిన్న సహాయం జేశాను. ఆ చిన్న సహాయమే వాళ్ళకు చాలా పెద్ద ఆనందం అనిపిచ్చింది. అక్కడ నేను వాళ్ళతో బ్లెస్సింగ్స్ గూడా తీసుకున్నాను. పాపను గూడా బ్లెస్సింగ్స్ ఇప్పిచ్చాను. వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారనమాట నాకు. ఇలాగే నువ్వు ఇంకా ఎంతోమందికి హెల్ప్ చేయాలమ్మా అని వాళ్ళు నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు నన్ని బ్లెస్సింగ్ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిచ్చిందండి. ఇక్కడ వీడియోలో మీకు కొద్ది మందే కనిపిస్తున్నారు. కొంతమందయితే బయటికెళ్లారు. తర్వాత వచ్చారనమాట. మళ్ళీ అందరిని కలిపి అక్కడున్నటువంటి ఆ సారొచ్చేసి మెయింటైన్ చేసినటువంటి సారు ఇంకా ఫోటో, వీడియో గూడా తీసి పంపిచ్చారు నాకి. నేనైతే అదేం మీకు చూపించలేదండి. నేను పంచినటివే చూపిస్తున్నాను. మిగిలినటివన్నీ అక్కడే పెట్టేసొచ్చాననమాట. నాలాగా చాలామంది కూడా తెలియకుండా గూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి. అటువంటి వాళ్ళని బట్టి నేను సంతోషిస్తున్నాను. నా గొప్పదనాన్ని చూపించుకోవడానికైతే నేను ఇక్కడ వీడియో అనేది పెట్టలేదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి నా సంతోషాన్ని, బాధని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకే ఈ చిన్న వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి నన్ను మీరు బ్లెస్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. నా వీడియోలని కూడా మీరు ఆదరించండి. ఇంకా ఇటువంటి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. వీళ్ళకి ఇంకా ఏం అవసరం ఉందో కూడా నేను కనుక్కొని వాళ్ళకి చేస్తాను.